ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి హెల్దీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎన్ని రకాల వీడియోస్ చేసినా మన ఛానల్లో డైట్ రిలేటెడ్ వీడియోస్కి మన వ్యూవర్స్ ఇచ్చినంత ఇంట్రెస్ట్ వేరే వాటికి ఉండదు. ఎందుకో మరి తెలీదు. మన డైట్ రెసిపీస్ అంటేనే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో అందుకని 2 రోజుల్లో దీపావళి వస్తుంది. గురువారం రోజు దీపావళి పండుగ. సో దీపావళి అంటేనే ఫైర్ వర్క్స్ పిల్లలకి ఎంత ఇష్టమో స్వీట్ కంపల్సరీ స్వీట్ తింటారు. ఫైర్ వర్క్స్ కాల్చిన తర్వాత, టపాకాయలు కాల్చిన తర్వాత జాగ్రత్తగా కాల్చండి. ఎందుకంటే 2 రోజుల ముందు నుంచి మన పిల్లలు మొదలు పెట్టేస్తారు. జాగ్రత్తగా కాల్చండి. అండ్ మనలాంటి ఇక ఎప్పుడు ఈ హెల్దీ అనే ఇదిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్వీట్ ఏ గులాబ్ జాము, బ్రెడ్ హల్వానో, చక్కెర పొంగలో, ఇంకోటి ఏదో చేస్తారు. తినాలా వద్దా అని చెప్పి మార్నింగ్ నేనైతే పొద్దున్న నుంచి ఆలోచిస్తూనే ఉంటాను. సాయంత్రానికి తిందామా వద్దా అని. తీరా ఆ టైం వచ్చాక ఒకటి తిని ఆగను. తీరా తిన్న తర్వాత గిల్ట్ ఫీల్ అవుతా. తినేసానే కొద్దిగా ఓర్చుకొని ఇంకేదన్నా తిని ఉండొచ్చు కదా, షుగర్ ఆల్టర్నేట్స్ బోల్డ్ అని ఉన్నాయి కదా అని చెప్పి. సో అందులో భాగంగా అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాలాగా వాళ్ళ కోసం ఒక మంచి సూపర్ రెసిపీ పుడింగ్, చియా పుడింగ్. చాలా రకాల చియా పుడింగ్స్ చూపించాం మన ఛానల్లో. అందులో ఇది ఎప్పుడూ చూపించలేదు. అండ్ ఇది వచ్చేసి నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూశానబ్బా. కాకపోతే దానిలో చిన్న చేంజెస్ చేశాను నేను. ఎందుకంటే మనం ఏది చేసినా టేస్ట్ ఫస్ట్ చెక్ చేయాలి. చేసి బాగుంది, అందరికీ నచ్చుతుంది అనుకుంటేనే మనం చూపించాలి. సో నేను చూసిన దాంట్లో నాకు కొంచెం ఓకే, దీన్ని ఇంకా మోడిఫై చేయొచ్చు అని చెప్పి అనిపించి నేను కొంచెం మోడిఫికేషన్స్ చేసిన చియా పుడింగ్ ఇది. ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసా. చేయగానే అంటే బౌల్లోకి తీసుకుంటాం కదా, ఇంకా గిన్నెలో మిగిలితే దాన్ని టేస్ట్ చేసేసా. ఎంత బాగుందో. సో హ్యాపీగా ఇలాంటి బౌల్ ఒకటి చేసుకొని పెట్టుకొని ఫైర్ వర్క్స్ టపాకాయలు కాల్చడానికి వెళ్ళి కాల్చి వచ్చాక చాలా శుభ్రంగా ఏమాత్రం నాట్ ఈవెన్ 0.01% గిల్ట్ లేకుండా శుభ్రంగా హ్యాపీగా ఫుల్ బౌల్ తినేయచ్చు. ఎంత బాగుందో. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మన రెసిపీస్లో ఓవర్ నైట్ ఓట్స్ ఒకటి, ఈ చియా పుడింగ్స్ ఒకటి నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీస్. ఇదైతే అద్రిపోయింది. నేను ఆల్రెడీ చేయగానే ఎంత తిన్నా. చాలా బాగుంది. సో ఈ కమింగ్ దీపావళి రోజు ఈవినింగ్కి పొద్దునే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ చక్కగా వెతుక్కోకుండా హ్యాపీగా తినేయచ్చు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఈ రెసిపీ కోసం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో చూపిస్తున్నాను, ఒకటేమో చెప్తాను. దీనికోసం నేను నల్ల ద్రాక్ష, తెలుసు కదా కాల్షియం చాలా ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కొంచెం ఎండలో తిరుగుతూ కాల్షియం రిచ్ ఫుడ్స్ బాగా తింటే మనం తిన్న ఫుడ్ ఎండ కూడా తగిలినప్పుడు బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందులో ఉన్న విటమిన్ డిని. సో నల్ల ఎండు ద్రాక్ష ఒక 10 నుంచి 12 వేసుకోండి. అలాగే ఒక 3 నుంచి 4 ఖర్జూరాలు గింజలు తీసేసి వేసుకోండి. నేనైతే నానబెట్టిన బాదం పప్పులు ఒక 10 వేసుకున్నాను. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, నానబెట్టకుండా మామూలువి. కాకపోతే శుభ్రంగా వాష్ చేసి వేసుకోండి ఏది వేసినా కూడా. ఎందుకంటే మనం వీటిని పాలల్లో నానబెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాం అనమాట. సో బాగా వాష్ చేసి ఒక 10 బాదం పప్పులు, ఒక 2 వాల్నట్స్, ఒక 10 పిస్తా, ఒక టేబుల్ స్పూన్ క్వాంటిటీ వచ్చేట్టు గుమ్మడి గింజలు మరియు పుచ్చగింజలు కలిపి 2 వేసుకోండి. అంతే. ఇవన్నీ వేసుకొని మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకునేట్టయితే చల్లపాలు పోయండి, చల్లటివి. లేదా అప్పటికప్పుడు చేసుకుని ఒక 2-3 గంటల్లో తినాలనుకుంటే బాగా హాట్ మిల్క్ పోయాలి. నేను చూసిన రెసిపీలో మామూలు మిల్క్ వాడారు. నేనైతే అదొక క్లిప్ మిస్ అయింది పాలు పోయడం అనేది. నేనైతే కొబ్బరి పాలు వాడానబ్బా. కొబ్బరి పాలు వాడి ఓవర్ నైట్ నేను సోక్ చేసుకున్నాను.
అది కూడా విడిగా పెట్టొద్దు. కొబ్బరి పాలు కానీ బాదం పాలు కానీ అలాంటివి ఏది పోసినా సరే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి నానబెట్టిన తర్వాత. నేనైతే ఒక పెద్ద గ్లాస్ కొబ్బరి పాలు పోసి ఫ్రిడ్జ్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ పెట్టుకున్నాను. మార్నింగ్ తీసిన తర్వాత దాన్ని స్మూత్గా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోండి. అలా కాకుండా బాగా వేడి పాలు, కాచిన పాలు జస్ట్ అలా తీసి పోసేటైతే మాత్రం ఒక అరగంట నానితే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించింది అయితే కొబ్బరి పాలతో. అదే మామూలు పాలనైతే మీరు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పోసేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, సరిపోతుంది. తీసి ఇక్కడ నుంచి ప్రొసీజర్ సేమ్. ఆ నానబెట్టడంలోనే చేంజ్. కొబ్బరి పాలు కానీ నార్మల్ ఆల్మండ్ మిల్క్ కానీ అయితే నానబెట్టేసి నైట్ పెట్టేయండి. వేడి పాలు అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది మామూలు పాలతో. సో చక్కగా స్మూత్గా ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోండి. అసలు ఇదే మనం జ్యూస్ లాగా తాగేయచ్చు, ఒక మంచి స్మూతీ లాగా, ఏమీ వేసుకోకుండా. కానీ ఇప్పుడు మనం పుడింగ్ లాగా చేసుకుంటున్నాం, స్వీట్ లాగా. కాబట్టి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకోండి. మామూలుగా అయితే మనం 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్తో చేసిన పుడింగ్ ఎట్ ఏ టైం తినొచ్చు. ఎట్ ఏ టైం తినగలం. ఓకే, తినచ్చు. ఒక కప్ తిన్నాక, యాక్చువల్లీ చిన్న కప్స్ 2 కప్స్ అవుతుంది అది పుడ్డింగ్ రెడీ అయ్యాక. మనం ఒక కప్ తిన్నాక ఇంకా తిందాం అనిపిస్తుంది. కానీ ఈ పర్టికులర్ పుడింగ్ ఏదైతే ఉందో, మనం ఇందులో ఖర్జూరాలు వేసుకున్నాం, ద్రాక్ష వేసుకున్నాం, నట్స్ వేసుకున్నాం, అవన్నీ ప్యూరీలాగా గ్రైండ్ చేసుకున్నాం. మంచి రిచ్గా ఉంటుంది. సో ఒక కప్పు తినగానే ఇంకా మనకి స్టమక్ ఫుల్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో 2 కప్ తినాలి అని అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసి టేస్ట్ చెక్ చేసి చాలా బాగుంది అనుకున్న తర్వాతే మీకు చూపిస్తున్నాను. సో బాగా అన్నీ కలిసేలాగా అవి తేలుతూ ఉంటాయి కదా అబ్బా వేయంగానే. సో అవన్నీ డిప్ అయ్యేలాగా చూసుకొని సోక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఎంతసేపు చెప్పాను కదా, వేడి పాలు పోస్తే వేడి పాలు గ్రైండ్ అరగంటలో నానిపోతుంది. వెంటనే చక్కగా మీరు అందులో చియా సీడ్స్ వేసేసుకొని మిక్సీ పట్టేసిన తర్వాత చియా సీడ్స్ వేసేసుకొని కొంచెం వెచ్చగానే ఉంటాయి అప్పుడు ఒక 2 నుంచి 3 గంటలు సరిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టయితే మాత్రం మినిమం 5 to 6 అవర్స్ సోక్ అయితే బాగుంటాయి. మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం. అప్పటికప్పుడు చేస్తారా, తక్కువ టైంలో, లేదా నైట్ అంతా పెట్టి చేస్తారా అనేది మీ ఇష్టం. సో నేనైతే ఒక 6 అవర్స్ సోక్ చేశాను ఫ్రిడ్జ్లో పెట్టి. 6 అవర్స్ తర్వాత తీసి మంచిగా సాఫ్రాన్ మిల్క్ వేసాను, కుంకుమ పువ్వు వేసిన పాలు. కుంకుమ పువ్వు కావాలంటే మనం ముందు నానబెట్టినప్పుడైనా వేయొచ్చు, పాలల్లో నానబెట్టినప్పుడు. కానీ నాకు ఈ లాస్ట్లో తినబోయే ముందు ఈ సాఫ్రాన్ వేసుకుంటే వచ్చే ఫ్లేవర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. మీ దగ్గర సాఫ్రాన్ అవైలబుల్గా లేకపోతే మీరు యాలక పొడి వేసుకోండి ఏదన్నా ఫ్లేవర్ కోసం. లేదు మాకు అసలు ఏ ఫ్లేవర్ వద్దు అనుకుంటారా, ప్లెయిన్గా తినేయచ్చు. నేనైతే కుంకుమ పువ్వుతో నానబెట్టిన ఒక 2-3 స్ట్రాండ్స్ కుంకుమ పువ్వు అలా నానబెట్టాను. లైట్గా దాన్ని చిన్న రోల్లో అలా దంచి నూరి దాంట్లోనే పాలు వేసి తీస్తే మంచి కలర్ వచ్చేస్తుంది. అప్పుడు ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి ఆ పాలు వేసాను. ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందో. అదొక మైల్డ్గా, ఆ ఫ్లేవర్ నాకు చెప్పడానికి ఒక వర్డ్ వస్తుంది, క్లాసీగా ఉంటుంది ఫ్లేవర్ అని. చాలా బాగుంటుంది. ఎందుకో రిచ్గా అనిపిస్తుంది. ఆ వాసన చాలా మైల్డ్గా బాగుంటుంది. నాకు అసలు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు కానీ బాగుంటుంది అబ్బా. అన్నిటికీ ఒకటే పదం బాగుంటుంది. సో చూసారు కదా, నాకు చెప్తుంటే నేను నోట్లో నీళ్ళు వస్తున్నాయి తెలుసా. నేను ఆల్రెడీ తిన్నాను 2-3 సార్లు చేసి కూడా, అయినా కూడా చూపిస్తుంటే మళ్ళీ ఏంటో నోరు ఊరుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడైతే నానబెట్టిన బాదం పప్పు ఊరికే అలా పైన జస్ట్ డెకరేషన్ లాగా గార్నిష్ చేసినట్టు అలా వేసుకోండి అంతే. ఏమీ అవసరం లేదు. కావాలంటే ఇంకా మీకు అడిషనల్గా యాపిల్ ముక్కలు వేసుకోవచ్చు, కివీ ముక్కలు వేసుకోవచ్చు, ఫ్రూట్ ఆఫ్ యువర్ చాయిస్. అసలు నాకైతే ఏది వద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో నట్స్ అవి వేసి స్మూతీ లాగా చేసాం కాబట్టి అదే మంచి టేస్ట్ ఉంది. సో ఆ టేస్ట్ని వేరేవి యాడ్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి నేను ఇంకా డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. సో లోపల ఏదైనా వేసుకోవడం అనేది మీ ఇష్టం. నేను ఊరికే పైన ఇంకో 4 రేకుల కుంకుమ పువ్వు ఊరికే అలా డెకరేషన్ లాగా పెడుతున్నానులే. అవన్నీ నాట్ నెసెసరీ, ఊరికే వీడియో కోసం అలా చూపించినవి మాత్రమే, అంతే. సూపర్గా క్రీమీ హెల్దీ టేస్టీ దీవాలి స్పెషల్, వెయిట్ లాస్ స్పెషల్ మంచి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చియా నట్స్ కీర్ లాగా, కాకపోతే కీర్ అయితే కాచి బాయిల్ చేసి అవన్నీ చేస్తాం, అదేమీ లేకుండా సోకింగ్తో అన్నమాట ఇది. అంతే, డ్రై ఫ్రూట్ చియా పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అదనమాట ఇవాళ వీడియో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.